శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ అడవి. ఆ అడవిలో బోలెడు కాకులు ఉండేవి. వాటిలో ఓ కాకి ఓ రోజు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండగా దానికి ఓ మాంసపు ముక్క దొరికింది. అది అన్ని కాకులు ఉన్న తన గూటి దగ్గరకు తీసుకువెళ్తే అందరికీ పంచాల్సి వస్తుందని అడవిలో కొంచెం దూరంగా వెళ్ళి ఓ చెట్టు కొమ్మపై కూర్చొని ప్రశాంతంగా తినాలనుకుంది. అదే చెట్టు కింద ఓ జిత్తులవారి నక్క విశ్రాంతి తీసుకుంటుంది. కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్కను చూసి దానికి నోరూరింది. ఎలాగైనా ఆ మాంసాన్ని దక్కించుకోవాలని ఓ ఉపాయం ఆలోచించింది. కాకి వైపు చూస్తూ, ఆహా కాకి బావా, ఈ అడవికి కొత్తగా వచ్చావా ఏంటి? ఎన్నో కాకులను చూశాను కానీ ఇంత అందమైన కాకిని మాత్రం ఎప్పుడూ చూడలేదు. నీ ఒంటి రంగు నీలిమేఘ ఛాయలా ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన రంగు దేవతలకు మాత్రమే సాధ్యం. చక్రాల వంటి నీ కళ్ళు, ఆ కళ్ళల్లో మెరుపు, గరుత్మంతునికి ఉన్నటువంటి పెద్దనైన రెక్కలు, హంసనడక లాంటి నడక. ఆహా, నిన్ను చూసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. నీ నుండి చూపు మరల్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఇంత గొప్ప అందం కలిగిన నీకు గొంతు కూడా మధురంగా ఉండి ఉంటుంది. నీ గంధర్వగానం వినాలని చాలా కుతూహలంగా ఉంది. ఒక్కసారి నా కోసం ఓ పాట పాడి నా జన్మ ధన్యం చేయవా కాకి బావా అని అడిగింది. నక్క ఎత్తుగడను వెంటనే గ్రహించిన ఆ కాకి చిరునవ్వు నవ్వుకుంది. తన నోట్లో ఉన్న మాంసపు ముక్కను జాగ్రత్తగా చెట్టుకొమ్మపై పెట్టుకొని నక్క వైపు చూస్తూ, ఓ నక్క బావా, నీ పొగడ్తలు విని ఉబ్బి తబ్బిబ్బై పాట పాడదామని నోరు తెరవగానే నా నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడితే అది నువ్వు తినేసి నన్ను వెక్కిరించి ఆనందించాలని చూస్తున్నావా? ఇంకా ఎంతకాలం ఇలా అమాయకులను మోసం చేసి వారి కష్టార్జితాన్ని దోచుకుని ఆనందిస్తావు నక్క బావా? ఎన్నోసార్లు విన్నాను మీ నక్కల తెలివితేటల గురించి. మేము ఊర్లో తిరుగుతూ ఎవరింటిపైన కూర్చున్నా ఇటువంటి బాధలే వింటున్నాం. నీలా తీయగా మాట్లాడి ఆఫర్లు, లాటరీలు, డిస్కౌంట్లు అంటూ అవసరం లేకపోయినా వస్తువులను కొనిపించి క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకునేలా చేస్తారు. వాటిని తీర్చలేకపోతే వడ్డీలు, జరిమానాల పేరుతో మరింత ఇబ్బంది పెడుతుంటే ఆ అప్పుల భారం తట్టుకోలేక ఇంటా బయట పరువు పోయి బాధపడుతున్న వారి సంఖ్య ఎంతమందో తెలుసా? మేము ఊర్లో తిరుగుతూ ఇవన్నీ మా కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అయినా ఒకసారి మోసపోతే మోసం చేసిన వారిది తప్పు, కానీ మళ్ళీ మళ్ళీ మోసపోతుంటే నమ్మిన వాళ్ళదే తప్పు కదా. ఇంత పొగుడుతున్నారు, ఇన్ని ఆఫర్లు ఇస్తున్నారు అంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉండి తీరుతుంది అని ఆలోచించుకోవాలి కదా. నీ నక్క తెలివితేటలు నా దగ్గర పనికిరావు, ఇంకిక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పింది. కాకి నోట అంతటి జ్ఞానవంతమైన మాటలు విన్న నక్కకు నోటమాట రాలేదు. తన పప్పులు ఉడకవని, ఈ తరం కాకులు మునుపటిలా అమాయకులు కావని అర్థమైంది. అవమానంతో తలదించుకొని తోక ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నక్క వెళ్ళిపోగానే కాకి నవ్వుకుంటూ తాను తెచ్చుకున్న మాంసపు ముక్కను ప్రశాంతంగా పొట్ట నిండా తిన్నది. ఎవరి మోసాలకు బలి కాకుండా, నష్టపోకుండా ఆనందంగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు. తీపి మాటలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, త్వరగా లాభం వస్తుందనే ఆశలు చాలాసార్లు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. అప్రమత్తంగా ఉండవలసిందే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే ఈ లోకంలో ఏ ఆపదలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన ఆపదలను ధైర్యంగా తట్టుకుని నిలబడాలన్నా ఆ ఆపద మొక్కుల వాడి పాదాలను శరణు వేడడం, ఆ శక్తిని మన అంతరంగంలో నిరంతరం నిలుపుకోవడం ఒక్కటే మార్గం. ఆ పాదమే ఆపదలన్నీ తొలగించే బ్రహ్మము తానైన పాదము. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.